హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోబ్ చాప్టర్ 21లో భక్తిహీనులు భక్తిపరుల కంటే నీచంగా ఉంటారు, అధమంగా ఉంటారు, తొక్కువేయబడతారు అన్ని మాటలు మీరు చెప్పారు కదా. కానీ నా ఎక్స్పీరియన్స్లో భక్తిహీనులే భక్తిపరుల కంటే ఎక్కువగా అభివృద్ధి పొందుతున్నారు, ఉన్నత స్థాయిలో ఉన్నారని జోబ్ తన ఫ్రెండ్స్తో ఆర్గ్యూ చేశాడు. ఆ మాటలకు జోబ్ ఫ్రెండ్ ఎలీఫజ్ చాప్టర్ నెంబర్ 22లో ఇలా రియాక్ట్ అవుతున్నాడు. నరులు దేవునికి ప్రయోజనకారులయ్యుందురా అంటే దేవునికి నరుడి వల్ల ఏమైనా లాభం వస్తుందా? బుద్ధిమంతుడు తన బుద్ధి వల్ల తనకు తానే ప్రయోజనకరం అవుతాడు తప్ప బుద్ధిమంతుడు బుద్ధిగా ఉండటం వల్ల దేవునికి ఎటువంటి లాభం కాదు కదా అని అంటున్నాడు. దీని అర్థం ఏంటంటే నువ్వు బుద్ధిమంతుడిగా ఉండటం వల్ల అది నీకు లాభం తప్ప దేవునికి లాభం కాదు కదా. నువ్వు బుద్ధిమంతుడిగా ఉండాలంటే నీ కోసం ఉండు, దేవుడి కోసం కాదు అని ఎలీఫజ్ అంటున్నాడు. నువ్వు భయభక్తులు కలిగి ఉండటం వల్ల, నువ్వు యథార్థంగా ఉండటం వల్ల ఆయనకి సంతోషం ఉండదు, లాభం ఉండదు, అలా అని చెప్పి ఆయన నీతో గొడవ పడడు అని ఎలీఫజ్ అంటున్నాడు. ఇక నీ విషయానికి వస్తే నీ చెడుతనము గొప్పది కదా, నీ దోషములు మితిలేనివి కాదా అంటే నీ చెడుతనము గొప్పది అంటే ఇక్కడ చెడుతనము గొప్పది అంటే మంచిదని కాదు, చెడుతనము చాలా పెద్దది కదా. నీ దోషములు అంటే ఎండ్లెస్ అంటే లిమిట్లెస్గా నువ్వు చాలా తప్పులు చేసావు కదా, అందుకే నీకు గతి పట్టింది అని మరొకసారి ఎలీఫజ్ జోబ్ని అంటున్నాడు. దేవుడు ఎంత ఉన్నతుడంటే ఒకసారి ఆకాశంలో నక్షత్రాలు చూసావా, వాటికంటే దేవుడు ఎత్తైన వాడు. దేవుడికి మేఘాలు అడ్డొస్తాయి, చాలా ఎత్తులో ఉన్నాడు. నువ్వు చేసే తప్పులు ఆయనకి కనిపించవు, మనల్ని ఆయన జడ్జిమెంట్ చేయడు అని నువ్వు అనుకుంటున్నావేమో, అలా కాదు అని చెప్పి యోబుని ఎలా మాట్లాడుతున్నాడంటే యోబుకి నీకేం తెలియదురా బాబు యోబు అన్నట్టుగా ఎలీఫజ్ మాట్లాడుతున్నాడు. ఇది యాక్చువల్గా యోబు మీద నింద వేసినట్టే. యోబుకి దేవుని యొక్క గొప్పతనం తెలుసు కాబట్టే అంత యథార్థవంతంగా ఉన్నాడు. కానీ ఎలీఫజ్ ఏమంటున్నాడంటే నువ్వు అంత నటిస్తున్నావు, నీకు యథార్థత లేదు, నువ్వు భక్తిహీనత ఉంది, నీకు రహస్యంగా పాపం చేసి ఉంటావు, అందుకని చెప్పి నీకు ఇటువంటి శిక్ష పడుతుంది అని ఎలీఫజ్, బిల్దాదు, జోఫర్ ఈ ముగ్గురు ఒకే పాట పాడుతున్నారు. అలా చెప్తూ ఎలీఫజ్ ఏమంటున్నాడంటే నీవు నీ మంచి కోసమే చెప్తున్నాను, నీవు దేవుని తట్టు తిరుగు, దేవుని వైపు తిరిగి నీ తప్పులని ఒప్పుకుంటే ఆయన మళ్ళీ నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇలా చెప్తూ నీవు దేవుడి వైపు తిరుగు, నీ పాపాలన్నీ ఒప్పుకో, దుర్మార్గాన్ని నీ గుడారం నుంచి బయటికి తోలివేస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు, మరలా ఆయన నీకు అపరంజి బంగారం వంటి కానుకలు ఇస్తాడు, నీవు మరలా సంతోషంగా ఉంటావు, నీ మొక్కుబడులు ఆయనకి చెల్లిస్తావని చెప్పి యోబుకి ఒక హోప్ని కలిగిస్తున్నాడు ఈ ఎలీఫజ్. ఈయన ఇంకా ఏమంటారంటే నిర్దోషి కాని వారినైనా కూడా దేవుడు విడిపిస్తాడు. ఎప్పుడంటే పాపములన్నీ ఒప్పుకొని దేవుని ముందు సాష్టాంగపడినప్పుడు దేవుడు పాపాలను క్షమిస్తాడు, అభివృద్ధి కలిగిస్తాడు అంటున్నాడు. ఈ చాప్టర్లో ఎలీఫజ్ యొక్క వెర్షన్ ఏంటంటే నువ్వు భక్తిహీనుడిగా ఉండటం అనేది నీకు శిక్ష, కానీ ఒకవేళ నువ్వు యథార్థవంతుడిగా ఉన్నంత మాత్రాన దేవునికి ఎటువంటి లాభం కలగదు. నీవు నీ కోసం మాత్రమే యథార్థవంతంగాను భక్తిపరంగాను ఉండాలి, దానివల్ల దేవునికి ఎటువంటి లాభం కాదు. నీ కోసం నువ్వు భక్తిపరంగా ఉండు, యథార్థంగా ఉండు అంటున్నాడు. నిజానికి ఎవరి కోసం అనేది పక్కన పెడితే అందరూ కూడా యథార్థవంతులుగా ఉండాలి. ఒకవేళ యథార్థవంతులుగా ఉన్నా సరే వాడికి శ్రమలు వస్తాయనేది మన యోబు గ్రంథంలో యోబు యొక్క జీవిత చూసి తెలుసుకుంటున్నాం. కానీ ఈ శ్రమలు ఎందుకు వచ్చాయి అనేది యోబుకి అంతుపట్టడం లేదు. కానీ యోబు యొక్క స్నేహితులైతే ఒక అంచనా వేశారు, యోబు ఏదో రహస్య పాపం చేయడం వల్లే ఆయనకు ఇన్ని శ్రమలు వచ్చాయని చెప్పి ముగ్గురు కలిసి జడ్జ్ చేస్తున్నారు. అలాగే దేవుడు పైనుంచి మనల్ని చూడడు అనుకుని చాలామంది అనుకుంటారు, కాబట్టి మనల్ని పైనుంచి దేవుడు చూస్తాడు, మనల్ని జడ్జ్ చేస్తాడు అని ఎలీఫజ్ గుర్తు చేస్తున్నాడు. ఇవన్నీ యోబుకి వర్తించకపోయినా కానీ మనందరికీ తప్పకుండా వర్తిస్తాయి ఫ్రెండ్స్. మనం వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్గా ఈ ఎలీఫజ్ ఏమంటున్నాడంటే యథార్థవంతులకు కూడా దేవుణ్ణి ప్రశ్నించే హక్కు లేదు అంటున్నాడు. ఇది నేను కూడా బలంగా నమ్ముతాను. ఎందుకనంటే యథార్థవంతుడు అనేది మనం నిర్ణయిస్తాం, కానీ మనం యథార్థవంతులమా కాదా అనేది దేవుడు నిర్ణయించాలి. ఎలాగంటే మనం ఒక్క చిన్న తప్పు కూడా చేయకుండా ఉండం కదా. మన పిల్లలు తప్పు చేస్తే మనం కొట్టి మరి బుద్ధి చెప్తాం. అదే బయట పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని మనం వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటారని చెప్పి వదిలేస్తాం. ప్రీవియస్ చాప్టర్లో భక్తులందరికీ కూడా శ్రమలు ఎందుకు వస్తాయి అంటే భక్తుడు చిన్న తప్పు చేసినా సరే దేవుని సహించడు, మార్గంలో పెట్టడానికి చిన్న చిన్న ముట్టుకాయలు వేస్తుంటాడు. అది నేను నమ్మే సిద్ధాంతం.
భక్తిహీనులు లేదా యథార్థంగా లేని వాళ్ళు దేవుని తట్టు రారు కాబట్టి, వారు దేవుని తట్టు వచ్చే వరకు ఎదురు చూసి, దేవుడు వారిని దేవుని దగ్గరికి రప్పించుకున్న తర్వాత, వారికి సరైన మార్గంలో పెట్టడానికి బుద్ధి చెప్తాడు. అంతవరకు మనమైతే దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఉండాలని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎలీఫజ్ చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే, "నీవు యథార్థంగా ఉండడం దేవుడికి సంతోషమా?" అని అడిగాడు కదా! అది నేను ఒప్పుకోను. మనం యథార్థంగా ఉండటం దేవునికి సంతోషమే. ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళు, మన పిల్లలు మంచి నడవడిలో నడవడం అనేది మనం ఎంత ఇష్టపడి ముచ్చటగా ఉంటామో, దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనం మంచి మార్గంలో నడవటం, యథార్థవంతులుగా ఉండటం ఆయనకి సంతోషమే. కాబట్టి మై ఫ్రెండ్స్, మనం యథార్థవంతులుగా ఉండాలి. ఈవెన్ మనం యథార్థవంతులుగా ఉన్నా కూడా ఎలీఫజ్ చెప్పినట్టు వి హావ్ నో రైట్ టు ఆర్గ్యూ విత్ గాడ్. నెక్స్ట్ చాప్టర్‌లో మళ్ళీ కలుద్దాం. మీరు సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.